హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. అప్పటికి రాత్రి టైం 12 అయింది. మధు తన కారులో నైట్ రంగపూర్ రోడ్లోంచి వెళ్తూ ఉంటాడు. ఒకవేళ నేను 2 గంటల కంటే ముందు ఇంటికి చేరుకోకపోతే చాలా ప్రమాదం అవుతుంది, కొంచెం స్పీడ్ పెంచుదాం అని మధు కారుని స్పీడ్గా డ్రైవ్ చేస్తాడు. ఇంతలో పక్కనే ఉన్న అడవిలోంచి ఒక అమ్మాయి పరిగెట్టుకుంటూ రోడ్ దాటుతూ ఉంటే మధు తన కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళి తనని గుద్దేస్తాడు. అలా గుద్దిన తర్వాత మధు కారులోంచి దిగుతాడు. ఆ అమ్మాయిని చూస్తాడు. తనకేమైనా దెబ్బలు తగిలినాయా అని దగ్గరికి వెళ్ళి చూద్దామని చూసేసరికి ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. సరే అని చూస్తే నుదుటిన చిన్న దెబ్బ తగిలి ఉంటుంది, కానీ ఆ అమ్మాయి అప్పటికే స్పృహ కోల్పోయి ఉంటుంది. భగవంతుడా, తనకి కానీ ఏమైనా అయిందంటే నేను చాలా దారుణంగా కేసులో ఇరుక్కుంటాను, ఏం చేయాలి ఇప్పుడు అని కంగారుపడి మధు ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకుని దగ్గరలో ఉన్న ఒక క్లినిక్కి తీసుకెళ్తాడు. ఆ క్లినిక్లో డాక్టర్ అన్నారు, ఇదైతే చిన్న దెబ్బ కాదు, చాలా పెద్ద దెబ్బ. నేను అందాక మందులు ఇస్తాను, కానీ మీరైతే సిటీ స్కాన్ మాత్రం చేయించాల్సిందే అని చెప్తుంది. అలా డాక్టర్ దగ్గర మందులు తీసుకున్న తర్వాత మధు ఆ అమ్మాయిని బయటకు తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఆ అమ్మాయిని అడుగుతాడు, ఏమండి, నేను క్షమించండి, నా వల్ల మీకు దెబ్బ తగిలింది, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని మధు ఆ అమ్మాయితో అంటాడు. ఇంతలో ఆ అమ్మాయి అంటారు, నాకేం గుర్తు రావట్లేదు, నేను ఎక్కడున్నాను, నేనెవరిని, మా ఇల్లు ఎక్కడుంది. ఇదంతా విని మధు చాలా కంగారు పడతాడు. నేను గుర్తున్నందుకు ఇదంతా జరిగిందంటావా అని తనలో తానే అనుకుంటాడు. ఇదంతా కానీ పోలీసులకు తెలిసిందంటే నా మీద ఏమేమి కేసు ఫైల్ చేస్తారో నాకే అర్థం కావట్లేదు. తనకి గతం గుర్తొచ్చే వరకు ఆ అమ్మాయిని మన ఇంట్లోనే ఉంచుకుందాం అని చెప్పేసి మధు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆ అమ్మాయిని ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్ ఇస్తాడు. ఇదిగోండి, మీకు నయం అయ్యే వరకు ఈ రూమ్లోనే ఉండొచ్చు, మీరు, మీకు ఏ ప్రాబ్లం ఉండదు, మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి అని ఆ అమ్మాయితో మధు చెప్తాడు. నీ పేరేంటి అని అడుగుతాడు. నా పేరు నాకేం గుర్తు రావట్లేదు అనగా, సరే అయితే నేను నిన్ను మనీ అని పిలుస్తాను, ఓకేనా అని అంటాడు. ఓకే అంటుంది. అలా చెప్పేసిన తర్వాత మధు తన గదిలోకి తాను వెళ్ళిపోతాడు. తన రూమ్లోకి వెళ్ళిన మధు, భగవంతుడా, తనకు త్వరగా తగ్గిపోతే బాగుండు అని దేవుడికి ప్రార్థిస్తూ ఉంటాడు. అక్కడే పక్కనున్న కిటికీలోంచి బయటకు చూస్తే రోడ్డు మీద కుక్కలు చాలా గట్టిగా మరుగుతూ ఉంటాయి. ఈ కుక్కలు ఈ రోజు నన్ను చూసి ఎందుకు ఇలా అరుస్తున్నాయి, మన కారు వెనకాలే కూడా పరిగెట్టుకుంటూ వచ్చాయి అని దగ్గరే ఉన్న కిటికీలు క్లోజ్ చేస్తాడు. క్లోజ్ చేసిన తర్వాత వచ్చి మధు తన బెడ్ మీద పడుకుంటాడు. కాసేపటికి ఛాయ అలసిపోవడంతో లేచి వెళ్ళి వాటర్ తాగి వచ్చి మళ్ళీ పడుకుంటాడు. ఇంతలో మణి తన గదిలోని కూర్చొని ఉంటుంది. అలా కాసేపటికి ఉన్నట్టుండి తన శరీరం అంతా నొప్పులు మొదలవుతాయి. అలా తను ఏడుస్తూ నేను ఎవరిని వదలను అని అనుకుంటూ ఆ కిటికీ పైనుంచి బయటకు దూకి గోడ మీద బల్లిలా పాకుతూ కిందకి వస్తుంది. అలా గోడ మీద నుంచి కిందకి దిగిన తర్వాత ఆ బయటే ఉన్న కుక్కల దగ్గరికి వెళ్ళి ఆ కుక్కల్ని కోపంగా చూస్తుంది. ఆ కుక్కలు తనని చూసి చాలా గట్టిగా అరుస్తున్నాయి. అప్పుడు తన జుట్టంతా పొడుగ్గా మారి ఆ కుక్క మెడకి చుట్టుకుంటుంది వెళ్ళి. అలా చుట్టుకున్న కాసేపటికే కుక్క శరీరం మొత్తం నల్ల రంగులో మారి కాసేపటికి ఆ కుక్క చనిపోతుంది. అప్పుడు మణి శరీరంలో వస్తున్న నొప్పి తగ్గిపోతుంది. తర్వాత తాను తన గదిలోకి వెళ్ళిపోతుంది. తర్వాతి రోజు ఉదయం మధు లేచి కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాడు. పాపం తను ఆకలితో ఉంటుంటుంది. నిన్న కూడా నైట్ ఏమి ఇవ్వకుండా పడుకోమన్నాను అని చెప్పి ఒక ఆమ్లెట్ ఇంకా జ్యూస్ ఒక ట్రేలో పెట్టి మణి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అలా తన రూమ్ దగ్గరికి వెళ్ళి తన డోర్ తీసి చూసి మధు షాక్ అయిపోతాడు. ఇంతకీ మణి అక్కడ ఏం చేస్తుందంటే తన జుట్టుని కత్తెరతో కత్తిరిస్తుంది. ఆ జుట్టు చాలా పొడుగ్గా ఉంటుంది. ఇంతలో మధు లోపలికి వెళ్ళి మణిని అడుగుతాడు, అరే, నీ జుట్టు ఒక్క రోజులో ఇంత పొడుగ్గా ఎలా మారింది? ఏమో నాకు తెలీదు, కానీ నా జుట్టు మాత్రం ఇలాగే వేగంగా పెరుగుతూ ఉంటుంది అని మణి మధుతో చెప్పింది. బహుశా నువ్వు చిన్నతనంలో ఉసిరికాయలు బాగా ఎక్కువ తిన్నట్టున్నావు, అందుకే నీ హెయిర్ గ్రోత్ బాగుంది అని మధు మణితో చెప్తాడు. అది విని మణి నవ్వుతుంది. అలా కాసేపు నవ్వుకున్న తర్వాత మణి ఆ టిఫిన్ని తినేస్తుంది. ఆ టిఫిన్ తినేంతసేపు మధు మణి వైపే చూస్తాడు. ఆ టిఫిన్ తినేసిన తర్వాత సరే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి,
లేచి రెడీ అవ్వు అని మనీతో అంటాడు. నేను మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా అని మనీ మధుతో చెప్తుంది. ఏయ్, అటువంటిది ఏం లేదు, నీ తలకైతే దెబ్బ తగిలింది, దానికి ట్రీట్మెంట్ చేయించాలి కదా అని మధు చెప్తాడు. అలా చెప్పిన తర్వాత మనీ లేచి రెడీ అవుతుంది. మధు తన కారులో మనీని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. మనీ అక్కడ ఉన్న మిషనరీ మొత్తం చూసి చాలా కంగారు పడుతుంది. భయపడకు మనీ, జస్ట్ 5 minutesలో అయిపోతుంది అని అంటుంది. మనీని బెడ్ మీద పడుకోబెట్టి స్కానింగ్ లోపలికి పంపినప్పుడు మనీ మీద లైటింగ్ ఎక్కువ పడి ఎప్పుడైతే మనీ దృష్టి మానిటర్ మీద పడుతుందో అప్పుడు ఎందుకో తన మొహంలో రంగులు మారిపోతాయి. తన కళ్ళు భయంతో అలాగే ఉండిపోతాయి. ఏమైంది డాక్టర్ అని మధు డాక్టర్ని అడుగుతాడు. ఇంతలో డాక్టర్ కంగారు పడుతూ ఏం లేదు, మీరు తనని తీసుకుని వెళ్ళొచ్చు, రిపోర్ట్స్ రేపు మార్నింగ్ వస్తాయి, నేను రేపు మార్నింగ్ చెప్తాను మీకు అని డాక్టర్ మధుతో చెప్తుంది. అప్పుడు మధు మనీని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. సరే, రాత్రి 11 అవుతుంది. అప్పటికి మనీ జుట్టు మళ్ళీ పొడుగ్గా అయిపోతుంది. అలా జుట్టంతా పెరిగిన తర్వాత మళ్ళీ తన ఒళ్ళంతా నొప్పులుగా మొదలవుతుంది. ఇంకా ఈరోజు కూడా తన కిటికీలోంచి బయటకు వెళ్ళడానికి రెడీ అవుతుంది. అలా నేల మీద పాకుతూ కిటికీలోంచి బయటకు వెళ్దామని అనుకునేసరికి అప్పుడే మధు ఆ డోర్ దగ్గరికి వస్తాడు. మనీ నొప్పితో బాధపడడం చూసి కంగారు పడతాడు. కానీ మనీ అలా పాక్కుంటూ వెళ్ళేసరికి, అరే మనీ, ఏమైంది నీకు, నేల మీద ఏం చేస్తున్నావు? మనీని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెడతాడు. ఆ తర్వాత మధు మనీ నడుంకి పెయిన్ కిల్లర్ రాస్తాడు. మనీకి తన స్పర్శ చాలా నచ్చుతుంది. తన మనసులో మధు మీద ప్రేమ పెరుగుతుంది. అప్పుడు తను ఉన్నట్టుండి మధుని తన దగ్గరికి లాక్కుంటుంది. వాళ్ళిద్దరూ ఒకరిలో ఒకరు మునిగిపోతారు. కాసేపటి తర్వాత మధు నిద్రపోతాడు. వాళ్ళిద్దరూ మంచం మీదే ఒకరికొకరు పట్టుకుని పడుకుంటారు. అలా కాసేపటికి మనీ శరీరంలో నొప్పి చాలా ఎక్కువ అవుతుంది. ఎప్పటిలాగే కిటికీలోంచి బయటికి దిగి గోడ మీద పాక్కుంటూ కిందకి రావాలని చూస్తుంది. ఆ సమయంలో డాక్టర్ తన గదిలో కూర్చుని ఏదో ఆలోచిస్తుంది. ఒక సాధారణ అమ్మాయి మెదడు అలా ఎలా ఉంటుంది? అలా అనుకుంటూ ఉండగా తన కిటికీ దగ్గర ఎవరో నాక్ చేస్తున్నట్టు తనకు అనిపించింది. అరే, నేనున్న 3rd floorలో కిటికీ దగ్గరికి ఎవరు వచ్చి నాక్ చేస్తున్నారు అని డాక్టర్ అనుకుంటుంది. కానీ ఆ కిటికీని తెరిచి చూడడానికి డాక్టర్కి ధైర్యం సరిపోదు. అలా కాసేపటికి ఆ కిటికీ అద్దం పగిలిపోతుంది. అద్దం పగిలిన తర్వాత మనీ గదిలోకి వచ్చేస్తుంది. డాక్టర్ గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. నువ్వు ఇక్కడ కిటికీలోంచి ఎలా వచ్చావు అని కంగారు పడుతూ మనీని అడుగుతుంది. కానీ మనీ మాత్రం ఆ డాక్టర్ని మింగేసేలా చూస్తుంది. అప్పటికప్పుడు తన జుట్టు చాలా పొడుగ్గా అయిపోతుంది. తను డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. అలా దగ్గరికి వెళ్ళిన తర్వాత తన జుట్టు పొడుగ్గా అయిపోయి డాక్టర్ని ఒక పాములా చుట్టేస్తుంది. అప్పుడు డాక్టర్ శరీరం మొత్తం నల్లగా మారిపోయి తను అక్కడే ప్రాణాలు వదిలేస్తుంది. అప్పుడు మనీ కొంచెం మనశ్శాంతిగా ఉండి తిరిగి ఇంటికి వచ్చి మధు పక్కన పడుకుంటుంది. తర్వాత రోజు ఉదయం మధు లేచేసరికి మనీ తనని పట్టుకుని నిద్రపోతూ ఉంటుంది. అది చూసి మధు ఎంతో ఆనందపడతాడు. ఇంకా ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లాగా కలిసి ఉంటారు. ఇంకా ప్రతిరోజు మనీ తన జుట్టుని కత్తిరింతూ మధు కూడా ఇంకా ఆ విషయాన్ని లైట్ తీసుకున్నాడు. ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో ప్రతిరోజు ఎవరో ఒక మనిషి చనిపోతూనే ఉంటారు. అలా చూసేసరికి నెమ్మదిగా 3 నెలలు గడుస్తాయి. మనీ కడుపు బాగా పెరుగుతుంది. ఇక ఇప్పుడు మనీ తల్లి కాబోతుంది. ఆ విషయం విని మధు ఆశ్చర్యపోతాడు. అప్పుడు మధు షాక్ అవ్వి ఇలా అంటాడు, ఇది ఎలా గడుస్తుంది? ఇప్పటికి 3 నెలలే కదా అవ్వాయి. అలా కాదు, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు, నేను నీకు అసలు నిజం తర్వాత చెప్తాను అని అనగా మధు తన బాధని అర్థం చేసుకుని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ వెంటనే తనని స్ట్రెచర్ మీద పడుకోబెట్టండి అని అంటుంది. అక్కడే ఉన్న కాంపౌండర్స్ అందరూ కలిసి తన స్ట్రెచర్ మీద పడుకుని పెడతారు. అలా కాసేపటి తర్వాత డాక్టర్ బయటకు వచ్చి, కంగ్రాట్స్, మీ కూతురు పుట్టింది అని మధుతో చెప్తుంది. మధు ఆ కూతురిని చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు. అబ్బా, నా ముద్దుల కూతురు అని కూతురిని ఎత్తుకుంటాడు. బెడ్ మీద ఉన్న మనీని కూడా ఎంతో ప్రేమగా పలకరిస్తాడు. మరుసటి రోజు ఉదయం వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకుని వచ్చేస్తాడు. అప్పుడు మనీతో ఇలా అంటాడు, ఇంకా మీ ఇద్దరిని చూసుకోవడానికి మా ఫ్రెండ్ని తీసుకుని వస్తాను. అలా చెప్పి తనకి ఎంతో మంచి ఫ్రెండ్ అయిన విజయాన్ని ఇంటికి తీసుకుని వస్తాడు. నువ్వేం కంగారు పడకు మధు, నువ్వు ప్రశాంతంగా ఉండు, నేను చూసుకుంటాను కదా ఇదంతా అని విజయ
మధుతో చెప్తుంది. ఆ మాట చెప్పి మధు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మధుకి అదే విషయం గుర్తొస్తుంది. అసలు మనీ 3 నెలల్లో ఒక బిడ్డకు ఎలా జన్మనిచ్చింది? అసలు మనీ ఎవరు? తన జుట్టు ఎందుకు అలా పెరుగుతుంది? ఈ విషయాన్ని లైట్ తీసుకోవడం అంత మంచిది కాదు. మనీకి సంబంధించిన రహస్యాలన్నీ తను నాకు ఎక్కడ కనిపించిందో అక్కడే జరుగుతాయేమో. ఇంకా సాయంత్రం ఆఫీస్ పూర్తయిన తర్వాత మధు ఆ ప్లేస్కి వెళ్తాడు. మనీ ఆ రోజు నైట్ ఆ పట్టు రోడ్లోంచి పరిగెట్టుకుంటూ వచ్చింది. ఇంకా ఆ ప్లేస్లోంచి కొంచెం లోపలికి వెళ్ళగా మధు ఒక చిన్న గ్రామానికి చేరుకుంటాడు. అక్కడ ఉన్న మనుషులందరూ మధు కారుని చూసి చాలా విచిత్రంగా చూస్తారు. అప్పుడు మధు కారు దిగి అక్కడున్న ఒక మనిషితో, చూడండి సార్, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాకు కొన్ని వివరాలు చెప్పాలి, మీరు నాకు సహాయపడగలరా అని అడుగుతాడు. వాళ్ళలో ఒక వ్యక్తి సర్పంచ్. నువ్వు ఈ ఊరు గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అని అంటాడు. 3 నెలల క్రితం ఈ ఊరు నుంచి ఎవరైనా అమ్మాయి మాయమైందా? మాయమవలేదు, తను మా ఊరు నుంచి పారిపోయింది. ఏం తెలుసు నీకు తన గురించి? అప్పుడు మధు ధైర్యం తెచ్చుకుని జరిగిన విషయం అంతా వాళ్ళకి చెప్తాడు. అలా జరిగిందంతా చెప్పిన తర్వాత అక్కడ ఉన్న జనాల ముఖంలో భయం కనిపిస్తుంది. సర్పంచ్ ఇలా అంటాడు, ఆ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు, తను ఒక రాక్షసి. ఆ మాట విని మధు షాక్ అవుతాడు. తను అసలు నమ్మలేకపోతాడు. ఇన్ని రోజులుగా నేను ఒక రాక్షసితో ఉన్నానా అని తనలో తానే అనుకుంటాడు. 2 ఏళ్ల క్రితం తను మా ఊరికి వచ్చింది. మేము కూడా నీలాగే ఆ అమ్మాయి మామూలు అమ్మాయి అనుకున్నాం. కానీ నెమ్మదిగా తను నిజమైన రూపం మాకు బయటపడింది. తను ఒక విషపూరితమైన రాక్షసి. తన శరీరంలో 1000 పాముల కంటే విషం ఎక్కువనే ఉంటుంది. తన జుట్టు ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు తన జుట్టుని కత్తిరించుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు తన ఒంట్లో విషం మోతాదు ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ విషయాన్ని తనకున్న జుట్టు ద్వారా వేరే మనిషి లేదా జంతువు మీద వదులుతూ ఉంటుంది. ఏ రోజైతే తన ఒంట్లో ఉన్న విషయాన్ని జుట్టు ద్వారా బయటకు పంపించలేదంటే ఆ రోజే ఆ విషయం తన ప్రాణాన్ని తీస్తుంది. అందుకని తను ప్రతిరోజు ఎవరో ఒకరిని చంపాల్సి వస్తుంది. ఇదంతా విన్న మధుకి అసలు ఏం మాట్లాడాలో ఏం అర్థం కావట్లేదు. తను అలా సైలెంట్గా ఉండిపోతాడు. అప్పుడు మధు వణుకుపోతూ ఒకే ఒక్క మాట మాట్లాడతాడు, విజయ మనీతో ఒక్కరితే ఉంది ఇంట్లో. ఈరోజు విజయ ప్రాణం తీస్తుందంటావా అని అనుకుంటాడు. అప్పుడు వాళ్ళందరూ మధుతో ఏదో చెప్పాలనుకుంటారు. కానీ అప్పటికే మధు అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి కార్ని వేగంగా నడుపుకుంటూ ఇంటికి బయలుదేరతాడు. అలా మధు కంగారుగా ఇంటికి వచ్చి ఎప్పుడైతే ఇంటికి చేరుకుంటాడో అప్పుడు మధుకి విజయ అరుపు వినిపిస్తుంది. మనీ అలా చేయొద్దు, దయచేసి అలా చేయొద్దు అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు మధు లోపలికి వెళ్ళేసరికి విజయ గట్టిగా అరుస్తూ మనీ ఉన్న గదిని డోర్ నాక్ చేస్తూ ఉంటుంది. విజయ, నువ్వు బాగానే ఉన్నావా అని మధు అడుగుతాడు. నేను బాగానే ఉన్నాను, కానీ మనీకి ఏమైందో తెలియట్లేదు. ఇందాక నుంచి తన రూమ్ డోర్ లాక్ చేసుకుని ఇంట్లోనే తలడెళ్ళిపోతుంది. ఆ మాట విని మధు డోర్ దగ్గరికి వెళ్ళి, మనీ డోర్ తీయ ఒకసారి, ఏమైందో చెప్పు నాకు, నేనున్నాను నీకు అని అంటూ ఉంటాడు. నన్ను ఎక్కడే ఉండనివ్వు మధు, నేను మిమ్మల్ని కష్టపెట్టలేను అని ఏడుస్తూ చెప్తుంది మనీ. అప్పుడు మధు ఎంతో గట్టిగా డోర్ని గుద్దుతూ ఆ డోర్ని విరగొడతాడు. డోర్ విరిగి చూసేసరికి మనీ నేల మీద పడుకుని ఉంటుంది. మనీ తలడెళ్ళిపోతూ ఉంటుంది. కాళ్ళు చేతులు షివరింగ్ వచ్చి తన శరీరం మొత్తం నల్ల రంగులో మారిపోతుంది. అప్పుడు మధు మనీ దగ్గరికి వచ్చి, మనీ, నువ్వు నన్ను చంపి నువ్వు బ్రతకుండొచ్చు, నీ విషయాన్ని నా మీద ప్రయోగించవచ్చు. లేదు మధు, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ఎలా చంపగలను? ఇంకా ఎవరిని అంతం చేయాలనుకోవట్లేదు. మన బిడ్డని జాగ్రత్తగా చూసుకో. ఆ మాట విని మధు కంటిలోంచి నీళ్ళు వస్తాయి. మనీ చనిపోతుంది. మధు కన్నీళ్లు కారుస్తూ ఉయ్యాల్లో ఉన్న తన కూతురుని ఎత్తుకుంటాడు. ఆ పాప చుట్టూ ఉదయం కంటే ఎప్పటికీ కాస్త పెరుగుతుంది.